మనం కొద్దిమంది లీడర్ల గురించి వన్ వర్డ్లో చెప్పుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మీరేమనుకుంటున్నారు? మనసున్న మనిషి. సో ఆయనతో నేను గడిపినది ఒక 20 మినిట్స్ అనుకుంటా, నేను వెళ్ళి కలవటం మాట్లాడటం. కానీ ఒక ఫాదర్ని కలిసినట్టు, మన కుటుంబ సభ్యులు చాలా ఆప్యాయతగా ఆయన పలకరించే పలకరింపుతోనే చాలామంది ఫిదా అయిపోతారు. కానీ నా దురదృష్టం, నేను ఆయనతో వర్క్ చేయలేకపోయాను. ఒక కొన్ని రోజులైనా వర్క్ చేసి ఉంటే ఆ జ్ఞాపకాలన్నా నా మనసులో ఉంటాయి. కేవలం ఒక మీటింగే, తర్వాత 6 days తర్వాత ఆయన మరణించారు. నా లైఫ్లో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను, శోభన్ బాబు గారు చనిపోయినప్పుడు ఏడ్చాను. ఆయన నా సెకండ్ ఫిల్మ్లో ఫాదర్గా చేశారు, చాలా బాగా చూసుకునేవారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే 3 days తినకుండా అలా కూర్చొని ఏడుస్తూనే ఉన్నా. ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియలేదు. అంటే అంత మంచి వ్యక్తిని భగవంతుడు అంత తొందరగా తీసుకువెళ్ళిపోయాడు అని ఒక బాధ అయితే ఉన్నింది. ఆయనతో వర్క్ చేయలేకపోయినా అన్న బాధ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ అండ్ ఏమంటారు, యూత్ ఐకాన్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే వ్యక్తి అని చెప్పచ్చు. అదే చంద్రబాబు నాయుడు, నాకు సీనియారిటీ ఉంది, నేను ఏమంటారు విజన్ ఉంది, విస్తరాకులు కట్ట ఉందని చెప్పాడే తప్ప ఏ రోజు ఆయన విజన్తో ఏం గొప్పగా చేసిందేం లేదు ఈ రాష్ట్రానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఎప్పుడు చెప్తారు, మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలి అంటారు. సో ఆయన పనే ఈరోజు ఆయనకు అంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. ప్రజల్లో ఆయనకంటూ వారి గుండెల్లో ఒక స్థానం తీసుకొచ్చింది. విజయమ్మ గారు తల్లి. నాకు చాలా ప్రేమ అమ్మ అంటే. ఎందుకంటే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, నేను పాలిటిక్స్ ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో నేను కలిశాను, వెళ్ళిపోయాను షూటింగ్కి, శంభో శివ శంభో షూటింగ్. ఒక 6 days తర్వాత చనిపోయారు. నాకు ఏం అర్థం కాలేదు, పాలిటిక్స్ వద్దు అనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారిని చూడాలనేసి మళ్ళీ ఆ రోజు ఒక్కదాన్నే వచ్చాను నేను ఆ గ్రౌండ్కి. వచ్చినప్పుడు జగనన్న పలకరించారు. సో ఆ రోజు నుంచి నేను క్యాంప్ హౌస్కి ఎవ్రీడే పోయటం, మార్నింగ్ కూర్చోవటం, ఈవినింగ్ వచ్చేయటం. సో అందరూ వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కలుస్తున్నారు, పోతున్నారు, అట్లా ఉన్నారు. నాకు ఎవరు పరిచయం లేదు కాంగ్రెస్లో. రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఆ రోజు పరిచయం అయ్యారు. అందులోపల ఆయన లేరు, ఇంకెవరు లేరు. నన్ను ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఒక ట్రాన్స్లోనే ఎవ్రీడే పోవటం రావటం జరిగింది. అప్పుడు నన్ను ఒక పొలిటికల్ రైవలరీగా చూసిన వాళ్ళంతా, ఈ పిల్ల ఇక్కడికి వచ్చేస్తే అధికార పార్టీలో మళ్ళీ మనని డామినేట్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో, తెలుగుదేశం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కొంతమంది విజయమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఐరన్ లెగ్, అమ్మాయి వచ్చిన వేళ విషయం ఇట్లా అయింది అని చెప్పి అమ్మకు చెప్పారు. చెప్తే అమ్మ అనింది, మా ఆయన ఎంతోమందికి అన్నం పెట్టాడు, ఎంతోమందికి జీవితం ఇచ్చాడు, మేము ఎప్పుడు దేవుడిని ప్రే చేస్తాము, ఆ దేవుడే కాపాడలేకపోయారంటే ఆయన టైం అయిపోయింది, మంచి వ్యక్తిని తొందరగా తీసుకెళ్తారంటారు కదా, అట్లా అమ్మాయి తప్పు లేదు, మేము అలాంటివి నమ్మమనింది. నాకు ఆ రోజు మనసులో పడిపోయింది తెలుసా. ఇంక నా జీవితం ఉన్నంత వరకు ఈ ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండాలని నేను అనుకున్నాను. అంటే అంత గొప్పగా ఆమె మాట్లాడిన విధానం, ఆమె ఆలోచన అనేది నాకు ఆ రోజు, నేను మంత్రయ్యకు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాను. ఈరోజు కూడా ఎక్కడ కనిపించినా చాలా ప్రేమగా మాట్లాడతారు. సో విజయమ్మ అంటే అమ్మ అంతే. భారతమ్మ వచ్చి నేను పెద్దగా కలవలేదు, 2-3 times. బట్ మంచి గృహిణి అని చెప్పచ్చు. ఎక్కడా కూడా ఆ కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తూ భర్త అడుగుజాడల్లో అనుసరించి వెళ్ళే ఒక భార్యగా బెస్ట్ వైఫ్ అని చెప్పవచ్చు. అలానే చంద్రబాబు నాయుడు డర్టీ పొలిటీషియన్. తన అధికారం కోసం మామనైనా వెన్నుపోటు పొడుస్తాడు, భార్యనైనా ఏ విధంగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడో మనం చూసాం. అసెంబ్లీలో అనని వాటిని అన్నట్టుగా ప్రచారం చేసుకొని. సో ఆయన కోసం ఒక చెల్లెలుగా కష్టపడిన నన్ను 1 year రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను కిడ్నాప్ చేయించి చంపాలన్న ప్రయత్నం కూడా జరిగింది. కళ్ళారా అందరూ టీవీల్లో చూశారు. లోకేష్ మాటలు రావట్లేదు. చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను, పొలిటికల్ పుల్కా అని చెప్పచ్చు. సో వాళ్ళ నాన్న, నాకు తెలిసి ఎప్పుడు చూస్తుంటాను జగన్ గారిని ఇట్లే చూస్తుంటారు చంద్రబాబు నాయుడు, ఇలాంటి కొడుకు నాకు లేడే, నాకు ఒకడు పుట్టాడు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకు. సో ఆయన చేసిన పాపాలే అలాంటి కొడుకుని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఒక నిలకడ లేని వ్యక్తి అని చెప్పచ్చు. తన మీద, తన ఆలోచన మీద నిలకడ లేని వ్యక్తి.